ఎన్నికలకు టైం దగ్గర పడుతున్నా నెల్లూరు లోక్సభ టీడీపీ క్యాండిడేట్ ఎవరో ఇంతవరకు తేలలేదు. ఉన్నవాళ్లలోనూ ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. గత ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశానికి ఇదే పరిస్థితి ఎదురైంది. గత 4 ఎన్నికల్లో వరుసగా పరాజయం పాలైన సోమిరెడ్డిని ఈసారి అసెంబ్లీ నుంచి తప్పించి లోక్సభకు పోటీ చేయించాలని నేతలు భావించారు. అయితే ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వబోమని ఆ పార్టీ నేత లోకేష్ ప్రకటించడంతో సోమిరెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇస్తారో లేదో అనే అయోమయం నెలకొంది. అయితే సోమిరెడ్డిని లోక్సభకు పోటీ చేయిస్తే బాగుంటుందని జిల్లాకు చెందిన పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. ఈ విషయాన్ని సోమిరెడ్డి దృష్టికి తీసుకురాగా మొదట్లో కొంత సానుకూలత వ్యక్తం చేసినా మళ్లీ మనసు మార్చుకుని అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు వైపు టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇతర రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాలలో నిమగ్నమైన రామారావుకు అసెంబ్లీ కంటే లోక్సభ బాగుంటుందని పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.